నేను మన డీమార్ట్‌లో, మన కిరాణా కొట్టులో దొరికే పప్పు సూపర్ మార్కెట్‌లో కూడా తినటం మానేశానండి. మీకు ఆశ్చర్యం కలిగించుండొచ్చు. ఏంటి నీకేం రోగం అనిపిస్తుందేమో మీ అందరికీ నిజమేనండి. మంచి ప్రోటీన్ తీసుకుంటున్నాం. చికెన్‌లు వగైరా అయి తీసుకున్నాం. పప్పు గట్టిగా తీసుకుంటున్నాం. కానీ వంట పట్టట్లేదు. ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఆ పప్పు మనది కాదండి. రీసెంట్‌గా ఒక వార్త చూడండి. అమెరికా పప్పులు మన దేశంలో ఉడకబోతున్నాయని. ఆల్రెడీ భారతదేశానికి పప్పుల షార్టేజ్ ఉందండి. మనం కావాల్సినంత పప్పులు పండించట్లా. 140,00,00,000 జనాభాకి మన వల్ల కాక ఎక్కువ కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా నుంచి మొదటి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఎప్పుడు మన చిన్నప్పటి నుంచి కూడా. ఇవన్నీ కూడా మీకు తెలుసు జన్యు మార్పిడి, మన లోకల్ వంగడాలు కాదు. నంబర్ 1. రెండోది, ఇక పురుగు మందులు వగైరా మనాళ్ళే ఎలా కొడతారో మీకు తెలుసు. అక్కడైతే ఇక డ్రోన్లు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు పెట్టి గట్టిగా కొట్టి పండిస్తారు కదండి. ఆ టెస్టులు గిస్టులు అవన్నీ మనకి తక్కువ ఉంటాయి. సో ఎందుకు మానేశారు అంటే ఇది కారణం. మరి ఏం చేస్తున్నారు అంటే ట్రైబల్స్, మనం చెప్పాను కదండి, తేనె దగ్గర నుంచి చక్కటి చక్కటి బెల్లం దగ్గర నుంచి పప్పులు కూడా, ఈవెన్ రాజ్మా ఉంటుందండి. మీకు బయట డీమార్ట్లోనూ గట్రా దొరికే రాజ్మా యాక్చువల్గా మనది కాదు. అది విదేశాలదే, నార్త్ ఇండియాదో సమ్మేదో అంతంతలా ఉంటుంది, తక్కువ ఇస్తున్నారు అనుకుంటారు. ఇక్కడ సన్నగా చిన్నగా ఉంటుంది, భలే టేస్ట్ ఉంటుందండి రాజ్మా. మామూలుగా అది ప్రోటీన్ పవర్ హౌస్ అంటాం కదండి. అలాగే బొబ్బర్లు, ఇక మినువులు, పెసలు ఇలాంటివి కూడా వాళ్ళు పండిస్తారు. కానీ మీకు అందరికీ దొరకవండి. ఎందుకంటే వాళ్ళు తక్కువ పండించుకుంటారు. ఆ మిగిలినవి అక్కడక్కడ సంతల్లో అమ్మేసుకుంటూ ఉంటారు. అవి నేను తెప్పించుకుంటున్నాను అంటున్నాను. ఇవన్నీ క్యాచ్ చేశారు ఒక నలుగురు కుర్రాళ్ళని చెప్పాను కదండి. మేము ఒక చిన్న స్టార్టప్ లాగా స్టార్ట్ చేస్తామండి. డిమార్ట్ ప్రైస్ ఛాలెంజింగ్గా పెట్టి అంత వస్తే చాలు మాకు అని చెప్పి అక్కడ ప్రొక్యూర్ చేసి, అంటే అవన్నీ సేకరించి చక్కగా మనకు పంపిస్తున్నారు. నేనైతే కిట్ తెప్పించేసుకుంటున్నానండి. ఎంతో అవ్వట్లేదు, చాలా తక్కువ అవుతుంది. 2-3 వేలలో మొత్తం నెలకి సరిపడా, ఒక మనిషికి నెలకి సరిపడా వచ్చేస్తుంది. ఏవి వాళ్ళు తినే అమృతం లాంటి ఆహార పదార్థాలు ఇంకా చాలా ఉన్నాయి. గ్రెయిన్స్ ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి, ఇగో పల్సెస్ ఉన్నాయి, స్పైసెస్ కూడా ఉన్నాయి. మిరియాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ నా సలహా ఏంటంటే దేశవాళీ విత్తనాలను చాలామంది కాపాడుతున్నారు, పండిస్తున్నారు. వాళ్ళకి సలాం. అలాగే మన ట్రైబల్స్ ప్యూర్ ఒరిజినల్ న్యాచురల్స్ పండిస్తున్నారు కదండి, వాళ్ళని సపోర్ట్ చేద్దాం. మీరు ప్రమోషన్ అనుకున్నా నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నేను ప్రమోషన్స్ చేయను. కానీ ఇది మంచి కదా, మన దేశవాళీ విత్తనాలు, మన లోకల్ సీడ్స్, మనకు ఆరోగ్యం ముఖ్యం కదండి. ఏ పురుగు మందు ఉండదు, ఏ పెస్టిసైడు అసలు ఏది వేయరు. అంటే నాణ్యమైన ప్రోటీన్ మన బాడీలోకి వెళ్తుంది. నాణ్యమైన ఆహారం మన బాడీలోకి పంపించడం ముఖ్యం. ఎందుకు? దేహం దేవాలయం లాంటిదండి. దాన్ని అంత పవిత్రంగా చూసుకోవాలి. అలా చూసుకుంటాను నేను అనే వాళ్ళ కోసం ఇది. మరి ఇంతకంటే మంచి కంటెంట్ ఉంటుందా షేర్ చేయడానికి, ఫాలో అవ్వడానికి?